అయితేనేమి, గ్రామ పార్టీ అధ్యక్షులు అయితేనేమి, ముఖ్య నాయకులు అయితే అందరూ కూడా కలిసి మన జిల్లా అధ్యక్షురాలైన తోట సీతారామలక్ష్మి గారి దగ్గరికి రావడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉండి నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 9 పర్యాయం ఎలక్షన్ జరిగితే 8 పర్యాయం తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఒక పర్యాయం మాత్రం అత్యధిక విజయం సాధించడం జరిగింది. అయినప్పటికీ కూడా 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో కార్యకర్తల అండదండలతో, రామరాజు గారి కృషితో, వారి యొక్క మంచితనంతో విజయం సాధించడం జరిగింది. ఇవాళ 2024లో కూడా ఆ రోజునే కష్టకాలంలో ఆదుకున్నటువంటి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టికెట్ ఇస్తారనే క్రమంలో గౌరవ జాతీయ అధ్యక్షుల వారు ప్రకటించడం జరిగింది శాసనసభ వేదికగా. రెండోది, ఇవాళ పొత్తుల విషయంలో కూడా ఈ సిట్టింగ్ స్థానాలను పక్కన పెట్టి మాత్రమే నేను పొత్తు కుదుర్చుకోవడం జరిగిందని చెప్పి మరొక పర్యాయం ఆయన వివరించడం జరిగింది. దానికి తదనుగుణంగా ఈ గౌరవ శాసనసభ్యుల వారికి మొదటి లిస్టులో పేరు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి ప్రచార మాధ్యమాల్లో రామరాజు గారి పేరుని కాదని వేరొక పేరు ప్రచార మాధ్యమాల్లో రావడం జరుగుతుంది. దానికి మనస్తాపం చెంది మా 4 మండలాల యొక్క కార్యకర్తలు మనోవేదనతో మేడం గారికి తెలియజేసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఉండి అసెంబ్లీ సీటు రామరాజు గారు మాత్రం ఇవ్వాలని చెప్పి మేము అందరి తరఫున కూడా మేడం గారికి నేను విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రామరాజు గారు తప్ప ఏ ఒక్క వ్యక్తిని కూడా తెలుగుదేశం కార్యకర్త ఉండి నియోజకవర్గంలో ఊహించుకోవడం లేదని చెప్పి మేడం గారికి మేము సవినయంగా తెలియజేసుకుంటూ ఈ వినతి పత్రం సమర్పించుకోవడం జరుగుతుంది. పోరాటం స్లో.